అందరికీ నమస్కారం అండి ఫ్రెండ్స్. ఇప్పుడే అందిన వార్త. ఈపీఎఫ్ఓ పెన్షనర్లకు కనీస పెన్షన్ పెంపుపై మోదీ హామీ అంటూ అప్డేట్ అయితే వచ్చిందండి పెన్షనర్లకు సంబంధించి. అయితే ఇందుకు సంబంధించిన పూర్తి వివరాలు అయితే మన వీడియోలో తెలుసుకుందామండి. వీడియో మాత్రం ఎక్కడా స్కిప్ చేయకుండా చూడండి ఫ్రెండ్స్, అప్పుడే మనకి పూర్తి సమాచారం అయితే తెలుస్తుంది. ఇక ముఖ్యంగా లైక్ చేయండి ఫ్రెండ్స్. లైక్ చేయడం వల్ల మనకి తెలిసిన ఇన్ఫర్మేషన్ ఇంకొంతమందికి అయితే తెలిసే అవకాశం ఉంటుంది. లైక్ చేయండి ఫ్రెండ్స్. ఇక లేట్ చేయకుండా వివరాల్లోకి వెళ్ళిపోదాము. ఇక ఏకీకృత పెన్షన్ పథకాన్ని అమలు చేస్తున్నట్లు భారత ప్రభుత్వం అధికారికంగా ప్రకటించింది. ఇందుకు సంబంధించి కేంద్ర ఆర్థిక శాఖ శనివారం విడుదల చేసిన గెజిట్ నోటిఫికేషన్ ప్రకారం ఈ ఏడాది ఏప్రిల్ 1 నుంచి యూపీఎస్ అమల్లోకి వస్తుంది. ఇక జాతీయ పెన్షన్ వ్యవస్థ ఎన్పిఎస్ పరిధిలోకి వచ్చే కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు ఇది వర్తిస్తుంది. ఎన్పిఎస్కు ప్రత్యామ్నాయంగా ప్రభుత్వ ఉద్యోగులు యూపీఎస్ను కూడా ఎంచుకోవచ్చు. ఇక పాత పెన్షన్ పథకం ఓపీఎస్, ఎన్పిఎస్ ఫీచర్ల సమ్మేళనం ద్వారా కేంద్రం గత ఏడాది యూపీఎస్ను ప్రవేశపెట్టింది. ఇక ఓపీఎస్ తరహాలోనే యూపీఎస్ కూడా పదవీ విరమణ అనంతరం గ్యారంటీ పెన్షన్ ఆఫర్ చేస్తుంది. ఇక పదవీ విరమణకు ముందు 12 నెలల్లో పొందిన కనీస వేతనం బేసిక్ పే సగటులో 50% పెన్షన్గా లభిస్తుంది.